పంటల సాగులో రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం అధికోత్పత్తి. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే దిశగా రైతు ఆలోచన విధానం ఉండాలి. ఈ గమ్యంలో ఆటుపోట్లు అనేకం. అయితే సుస్థిర వ్యవసాయంతో రైతు ఆర్థిక ప్రగతికి డోకా లేదని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ఒకే పంటపై ఆధారపడకుండా మిశ్రమ వ్యవసాయంతో రిస్కును తగ్గించుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జామ, వాటర్ యాపిల్ ప్రధాన పంటగా ఇతర పండ్ల మొక్కలను మిశ్రమ పంటలుగా సాగు చేసి ఒక పంటలో పెట్టుబడిని రాబట్టుకుని మరో పంటలో లాభాలు తీస్తున్నాడు. స్ఫూర్తిదాయకమైన ఈ సాగు విధానాన్ని మనము తెలుసుకుందాం రండి. పచ్చని మొక్కలతో కళకళలాడుతున్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూడండి. మొత్తం 4 ఎకరాలు. మొదట ప్రధాన పంటలుగా తైవాన్ జామ, వాటర్ యాపిల్ సాగు చేసిన ఈ రైతు పేరు పర్వతనేని వెంకట శ్రీనివాస్. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన ఈయన మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీ, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. ప్రతి మొక్క నుంచి సీజన్, అన్ సీజన్లలో కూడా దిగుబడిని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మామిడి, చింత చిగురు, మునగ దిగుబడులు వస్తున్నాయి. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇది మొత్తం 5 ఎకరాలండి. 1 ఎకరం విస్తీర్ణంలో బ్రాయిలర్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. మిగతా దాంట్లో కూడా నేను జామ, వాటర్ యాపిల్ మెయిన్ క్రాప్ కింద కల్టివేట్ చేస్తున్నాను. రీసెంట్గా ఈ మధ్య అన్ని రకాల పొల వృక్షాలు వేయటం జరిగింది. అవన్నీ కూడా కాపుకి వచ్చినాయి. అన్నీ కూడా కమర్షియల్గానే నేను కల్టివేట్ చేస్తున్నానండి. ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అనేది కాదు. ఎందుకంటే నా యొక్క మోటివ్ ఏంటంటే ప్రతిదీ నేనే మార్కెట్ చేసుకోవాలా. అంటే ఎక్కువ ప్రోడక్ట్ నేను తీసి దాన్ని దళారుల ద్వారా అమ్ముకుంటే నాకు వచ్చేదానికన్నా కూడా నా ప్రోడక్ట్ నేనే అమ్ముకోగలిగితే నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటటువంటిది ప్రాక్టికల్గా నేను చూసినాక నేను దాన్ని అవలంబిస్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే నా చేలో బనానా ఉంది, ములగ ఉంది, ఎక్కువగా జామ మెయిన్ తైవాన్ పింక్ అండి, తర్వాత వాటర్ యాపిల్ అండి. దీంట్లో కూడా నా దగ్గర 7-8 వెరైటీస్ ఉన్నాయి. ఈ రెండింటిని మెయిన్ ఆదాయం అండి నాకు. ప్రస్తుతం ఎక్స్పాన్షన్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ మధ్య రీసెంట్గా చింత కూడా వేయటం జరిగింది. ఈ 3 చింత, జామ, మామిడి ఈ 3 రకాలు కూడా నాకు తగు ఆదాయం తీసుకొస్తున్నాయి. కొద్ది మొత్తంలో వేసేటటువంటి బొప్పాయి, ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూటు ఇట్లాంటి ఈ వెరైటీ ఇవన్నీ సాగు చేసుకుంటూ వస్తాను. ఈ మధ్య రీసెంట్గా మల్బరీ కూడా వేసానండి. పల్సా ఫ్రూట్ కూడా ఉందండి. ఇది ఎక్కువగా హైదరాబాద్ అటు సైడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆయా కాలాల్లో ఆయా ఋతువులను బట్టి వచ్చాయి. కొన్ని అయితే 360 రోజులు వచ్చాయి, కొన్ని ఉంటాయి. దీనివల్ల సీజనల్లోనేమో మెయిన్ క్రాప్ నుంచి ఇన్కమ్ తీసుకుంటానండి. అన్ సీజన్లో వచ్చేపాటికి ఈ క్రాప్లు, ఈ బై ప్రొడక్ట్స్, ఈ చిన్న వాటి నుంచి కూలీలకే వాటికి సరిపడా ఇన్కమ్ తీసుకోవటం, అది నా కాన్సెప్ట్ అండి. ఒకే పంట చేస్తే దాని మీద లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు. గ్యారంటీగా లాభం మొత్తం నమ్మకం లేదు. అదే నా చేనుని 4 భాగాలకు విభజించుకోవటం, దాంట్లో ఒక్కో పార్ట్లో ఒకటి వేసుకోవటం వల్ల ఏంటంటే నిరంతర ఆదాయం. తర్వాత ఒక దాంట్లో నాకు ఎప్పుడైనా సీజన్ కలవకపోయినా ఇతర పురుగు తెగుళ్ళు బారిన పడినప్పటికీ కూడా ఆదాయం కోల్పోకుండా ఇంకో పంటలను కాపాడుతూ వస్తుంది. ప్రస్తుతం మెయిన్ వచ్చేబట్టి చింత చిగురు చేస్తానండి. ఇది కూడా ఎకరానికి 20 మొక్కలు నేను చింతకాయ తీద్దామని వేసానండి. కానీ తర్వాత కాలమాన పరిస్థితుల్లో నాకు అది ఆకు కోసి అమ్మితే బాగుంటుందని చెప్పేసి నాకు తోయటం, దాన్ని ప్రాక్టికల్గా నేను కొద్దిగా మొత్తంలో చూడటం జరిగింది. చూసినాక నేను చింతకాయ కంటే కూడా చింత చిగురికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇది ఇలా నడుస్తూ ఉంది. కిలో 700 రూపాయలు చేసి నేను అమ్ముతున్నాను. కొంతమంది రైతు సోదరులు నన్ను అడిగారు ఇది మార్కెట్ ఉంటుందని. అది వాళ్ళు మార్కెట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అంతేగాని నేను వేసాను, నేను మార్కెట్ చేసుకుంటున్నాను. చింత చిగురు ఎట్టి పరిస్థితుల్లో మాన్యువల్గానే గిల్లాలి. అది గిల్లడానికి వచ్చేపాటికి స్కిల్డ్ లేబరు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు అయితేనేమో కొంచెం ఒక రోజు 2 డే బై డే త్వరగా గిల్లగలుగుతారు. ప్రస్తుతం ఇదే కాదండి, ఎండాకు పొడికి చింత చిగురు ఎండబెట్టి దాన్ని డ్రై చేస్తే కూడా హెవీ డిమాండ్ ఉందనేది కొంతమంది నాకు మిత్రులు ఫోన్ చేసి చెప్తూ, మేము అలా చేస్తే కనుక మేము మీ దగ్గర తీసుకుంటాం, పిల్లలు పంపిస్తాం అంటూ జరుగుతూ ఉంది. నాకు ఇప్పుడు పునాస మామిడి వస్తుందండి. పునాస మామిడి మీద నాకు ఇన్కమ్ ఉంది. ములవ చెట్లు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది. అలాగే చింత చిగురు ఇన్కమ్ ఉంది. కొద్ది రోజులు పోయినాక మల్బరీ వేసానండి. మల్బరీ ఫ్రూట్ కూడా హెవీ డిమాండ్ ఉంది. మల్బరీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే 3 రకాలు కల్టివేట్ చేస్తున్నాను. మల్బరీ కూడా 5 సంవత్సరాల క్రితం నేను 5 మొక్కలు తెచ్చేసాను. దాని మీద నాకు ఖచ్చితమైనటువంటి గ్రిప్ వచ్చింది. ఫ్రూట్ ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఇది చూసుకున్నాక నేను ఈ మధ్య తెచ్చి మళ్ళీ 100 మొక్కలు వేసుకున్నాను. ఖచ్చితంగా అది వచ్చే 6 నెలల నుంచి ఏడాది లోపు నాకు అది కటింగ్ వస్తుంది ఫ్రూట్. నేను ఖచ్చితంగా దాని మార్కెట్ కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాకే నేను దాన్ని చేశాను. అలాగే ఫల్సా ఫ్రూట్ అనేది
హైదరాబాదు చుట్టుపక్కల కూడా బాగా అమ్ముతూ ఉంటారండి. మనకి కోస్టల్ బెడ్లో కొంచెం తక్కువ, కానీ అది కూడా చాలా పుల్లగా తీతీగా బాగుంటుంది. దాన్ని కూడా తెచ్చి, అది కూడా మొండి పంటేనండి, ఒక రకంగా అడవి జాతి పంటే. అంటే ఈ రకంగా నేను అనేది ఎన్నో పంటలు రైతు నష్టపోని విధంగా తను చేసుకోవడానికి అనుకూలమైన తను ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, నేల, నీరు, వీటిని కూడా పరిగణలో తీసుకోండి. కొన్ని ఎర్ర నెలల్లో బాగా పెరుగుతాయి, కొన్ని నల్ల నెలల్లో పెరుగుతాయి, కొన్ని 2 నెలల్లోనూ పెరుగుతాయి. అలా మీరున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనటువంటి పంటను ఎంచుకుని దాన్ని కూడా ఒకే పంట మీ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా వేయకుండా దాన్ని భాగాలుగా విభజించుకుని చేసుకుంటే కనుక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆదాయం పొందుతాననేది నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి అంశం అండి. ఒకే పంటపై ఆధారపడిన సందర్భాల్లో రైతుకు రిస్క్ పెరగడంతో పాటు ఆదాయం కూడా నామమాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు, అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్కలతో ఏడాది పొడవునా దిగుబడులను తీయడమే కాకుండా బార్డర్ క్రాపుగా వాక్కాయ నాటారు. వీటిపై నిరంతర ఆదాయం పొందడమే కాకుండా దీర్ఘకాలం తరువాత అధిక మొత్తంలో ఆదాయం కోసం మహాగని లాంటి కలప మొక్కలను సైతం పొందుతున్నారు రైతు. నేను నా చేను చుట్టూ కూడానండి ఫెన్సింగ్ కోసం వాక్కాయ చెట్లు వేసా, దాన్ని కరోండా అంటారు. 3 సంవత్సరాల పైబడిన తర్వాతే నాకు స్టార్ట్ అయిందండి. 5వ సంవత్సరం వచ్చేపాటి ఇన్కమ్ ఇచ్చింది. నేను దాన్ని బోర్డర్లో వేసాను, ఏది పశువుల నుంచి మనుషుల నుంచి రక్షణ కోసం వేసాను కాబట్టి దాని ఇన్కమ్ మీద దృష్టి పెట్టాల. ఈ సంవత్సరం బాగా వచ్చింది ఇన్కమ్. అలాగే ఈ చుట్టూ ఒక అంచు అరటి వేస్తానండి, కూర అరటి. దానికి నేను ప్రత్యేకంగా నీళ్లు, ఎరువులు అనేది ఉండదండి. పల్సగా అక్కడోటి వేసుకుంటూ వెళ్తాను. మొత్తం మీద 100 నుంచి 200 చెట్లు కూరరటి కానీ, కర్పూర కానీ, చక్కెరకేళి కానీ ఉంటాయి. ఇవి నిరంతరం దిగుబడి ఇస్తూనే ఉంటాయి. దానికి ప్రత్యేకమైనటువంటి పోషణ ఎటువంటి దశలో కూడా నేను చేయను కాబట్టి అది గాలి వచ్చి పడిపోయినా, అద్భుతమైన గాలి ఇచ్చినా రెండింటిని సమానంగా తీసుకుంటా. నేను ఎటువంటి పెట్టుబడి పెట్టలా, ఇచ్చింది తీసుకుంటా. ఇప్పుడు జామలో పసుపు వేసానండి, ప్రతి సంవత్సరం పసుపు వేసుకుంటూ వస్తా. ఇది ఎలా వేస్తానంటే ఈ సంవత్సరం ఈ లైన్ వేస్తే వచ్చే సంవత్సరం ఇంకో లైన్ చొప్పున ఆల్టర్నేటివ్ చేసుకుంటూ వస్తాను. పసుపుకి నేనేం పెట్టుబడి పెట్టనండి. ఎందుకనంటే జామకి వేసేటటువంటి కోళ్ళ ఎరువు, వానపాముల ఎరువు దానికి సరిపోతాయి. ఏదైనా ఉంటే ఇత్తనం వేయటానికి, తవ్వటానికి అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది. దానివల్ల నేను నాకు స్వచ్ఛమైనటువంటి పసుపు నా ఇంటి గృహ అవసరాలకి, ఇతర మార్కెట్కి కూడా నేను అమ్మగలుగుతున్నా. ఇప్పుడు దీంట్లోనే మహాగని చెట్లు వేసానండి, 20 మొక్కలు తెచ్చి నాటుకున్నాను. వాళ్ళు చెప్పిన విధానంలో చెప్పిన డయా పెరుగుతుందా లేదా, మొక్క హైట్ కానీ వెడల్పు కానీ పెరుగుతుందా లేదా చూసుకున్నాక ఇప్పుడు నేను పలసగా అవి కూడా 200 మొక్కల పైన వేసుకోవడం జరిగింది. అలాగే రోజ్వుడ్ కూడా కొన్ని మొక్కలు నాటుకున్నాను. అంటే నేనేంటంటే దీర్ఘకాలంలో ఒకేసారి ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నికరాదాయం తీసుకోవటం కోసం ఈ రకమైనటువంటి కలపజ వృక్షాలను కూడా నేను పెట్టానండి. ఏది ఒకదానికొకటి పోటీ కాకుండా ఉండేటట్టుగా వేసుకుంటే, ఎందుకంటే ఆ మొక్క ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మించిన చెట్టు అవుతుంది, వాటర్ యాపిల్ కానీ లేకపోతే చింత కానీ, అలా అవ్వకుండా ప్రూనింగ్ చేసుకుంటూ అందుబాటులో ఉండేట్టుగా చూసుకుంటే ప్రతి చెట్టు కూడా రైతు సోదరుడికి ఖచ్చితమైనటువంటి దిగుబడిని ఇస్తుంది. మొక్క పెట్టి మీరు మర్చిపోయినా కానీ దాని ఋతువు వచ్చేపాటికి పొయ్యటం, ఫలించటం మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు తగిన శ్రద్ధ తీసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం తీసుకోగలుగుతాం. కాబట్టి రైతు సోదరులకి నేను చెప్తుంది, ఒకే పంటను మీరు వేయొద్దు. వ్యవసాయం అనేది ఏది శాస్త్రం కాదు. కాబట్టి వ్యవసాయాన్ని తక్కువ చూపు చూడొద్దు. వ్యవసాయానికి ఉన్నతమైనటువంటి స్థానం భవిష్యత్తులో రాబోతోంది.